మహబూబాబాద్ కోర్ట్ సెంటర్లో ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ దిష్టిబొమ్మను తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ కార్యకర్తలు దహనం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావుపై ఏబీఎన్ వెంకటకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. వెంటనే తక్కెలపల్లి రవీంద్రరావుకు ఏబీఎన్ రాధాకృష్ణ వెంకటకృష్ణలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటి వరకు తెలంగాణ రాష్ట్రం మీద బీఆర్ఎస్ పార్టీ మీద ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానల్ విషం చిమ్ముతున్నాయని తెలంగాణ ఉద్యమకారుడు రవికుమార్ మండిపడ్డారు. ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్సీ రవీంద్రరావు గారికి ఆంధ్ర మీడియా ఖబర్దార్, ఆంధ్ర మీడియా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ చేస్తున్న అరాచకాలు, అవినీతి తప్పిపుచ్చుకోవడం కోసం, దాన్ని పక్కదారి పట్టియడం కోసం ఫోన్ ట్యాపింగ్ పేరుతో టీఆర్ఎస్ అగ్రనేతలైన కేటీఆర్, హరీష్ రావును సీటు పిలిపియడంలో భాగంగా మొన్న వరుసగా 4 రోజులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సంబంధించిన పత్రిక పెంచి పోషిస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరియు మిగతా ఆంధ్ర మీడియా మొత్తం సీటులో అక్కడ జరగని విషయాలను కూడా జరిగినట్టు ఇక్కడ ప్రసారం చేయడం. అవి ఇట్లా అడిగిర్రు, ఈ క్వశ్చన్ అడిగిర్రు, ఆ క్వశ్చన్ అడిగిర్రు, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఉక్కిరి బిక్కిరి చేసిర్రు అని ప్రసారం చేసి లాస్ట్కు అవి ఆ పత్రికలు ఎలాంటి ఆ మీడియా కానీ స్టేట్ మరి సిట్టు ప్రభుత్వం నియమించిన సిట్టు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి లీకులు చేయలేదని వెంకటకృష్ణ చెప్పే క్రమంలో మరి గౌరవనీయులైన రవీంద్రరావు ఎమ్మెల్సీ గారు మరి వాళ్ళు లీకు చేయనప్పుడు మరి ఎందుకో ఈ మీడియాలు ఎందుకు కావాలని లీకులు చేసినట్టు వీళ్ళకి తెలిసినట్టు ఎట్లా ప్రసారం చేస్తారని చెప్పే క్రమంలో గెట్ అవుట్ మై డిబేట్ అని చెప్పిన వెంకటకృష్ణ ఆయన యొక్క కులాహంకారం ఉన్నది, ఆయనకొక ఆంధ్ర మీడియా అనే అహంకారం ఉన్నది. కాబట్టి ఇలాంటి ఆంధ్రజ్యోతి పత్రికను, ఇలాంటి దీనిని టీఆర్ఎస్ పార్టీ కూడా బహిష్కరించాలి. మొదటి నుంచి తెలంగాణ ప్రాంతంలో ఈ ఆంధ్రజ్యోతి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం మీద అక్కసు కక్కుతున్నది. అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ మీద, కేసీఆర్ ఫ్యామిలీ మీద, కుటుంబం మీద అక్కసు వెళ్ళకక్కుతూనే ఉన్నది. అయినా కూడా ఆ సందర్భంలో కొన్ని లోకలు మరి మీడియా మిత్రులు ఉండడం వల్ల, పత్రికా ప్రతినిధులు ఉండడం వల్ల కొన్ని రోజులు మేము ఆగడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా నిత్యం తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ పెట్టుకొని మీడియా మోచేదు, చంద్రబాబు నాయుడు యొక్క మోచేదు నీళ్లు తాగి నిత్యం టీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ మీద విషం చిమ్ముతున్న ఈ ఆంధ్ర మీడియా, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ, వెంకటకృష్ణలను వాళ్ళు తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.